కడియం శ్రీహరి వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనకు చీము నెత్తురు లేదంటూ కడియం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పూటకో పార్టీ మార్చే నువ్వు చీము నెత్తురు లేదంటావా అంటూ ఫైర్ అయ్యారు. దేవనూరు దగ్గర 24 ఎకరాల భూమి కొనలేదా అంటూ ప్రశ్నించారు. ఆ భూములు పక్కనే ఉన్న అటవీ భూములను అందులో కలుపుకోవాలని చూస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఏదైతే అటవీ భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అటవీ భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతాయి కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసినావు? వాళ్ళందరికీ పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఖచ్చితంగా నీ యొక్క బినామీలు అక్కడ ఉన్నారా లేదా? ఆ దేవునూరు గ్రామస్తులందరినీ అడుగు, ఆ ముప్పారం గ్రామస్తులందరినీ అడుగు. ఎవరైతే నువ్వు రైతులను ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద 1000 ఎకరాలు కొల్లగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా? నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తు లేదని చెప్పి మాట్లాడతావా? బరాబరిగా చెప్తున్నావు. ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇవాళ